ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా ఇంటి అమ్మాయి పంతులు గారు నా కూతురు లాంటిది. కొన్న ప్రాణాలతో ఆ హాస్పిటల్లో కొట్టుకుంటుంది. డాక్టర్లు భగవంతుడి మీదే భారం వేయమన్నారు. ఏం చెయ్యాలో ఏమిటో అర్థం కావడం లేదు. సరైన సమయానికి సరైన గుడికే వచ్చారమ్మా. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. కైలాస నివాసాన భార్య వియోగంతో తపస్సులో మునిగిన ఆ శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న పార్వతీదేవి యాగదీక్ష చేపట్టిన ప్రదేశమిది. ఈ యాది పరాశక్తి ప్రసన్నంతో ఆ శివుణ్ణి వేడుకుంటే ప్రాణహరుడైన ఆ శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయుడిగా వరమిస్తాడు. అందుకే ఆయన భోళాశంకరుడయ్యాడు. కాని ఆ దీక్ష యొక్క నియమనిష్టలు చాలా కఠినంగా పాటించాలమ్మా. అమ్మవారి ప్రసన్నమంటే అమ్మవారి ఆవాహనం. అమ్మవారి చీర ధరించి ధూప దీప పూజలు చేసి అఖండ దీపాలతో ప్రదక్షిణలు శివనామస్మరణతో చేసి శివలింగం ఎదుట అఖండ జ్యోతిని వెలిగిస్తే యమపాశానికి కూడా ఎదిరిల్లే శక్తిని ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు. కాని ప్రదక్షిణలు మొదలయ్యాక అడుగు ఆగితే ఆ తప్పే మీ పాలిట యమపాశమవుతుంది. జాగ్రత్త. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఆలోచించుకోవడానికి ఇంకేం లేదు పంతులు గారు. మా భూమి బతుకుతుందంటే నేను బలే పోవడానికి కూడా సిద్ధమే. శివ శివ, అమంగళం ప్రతిహతమవుగాక. గుడిలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదమ్మా. ప్రధాన కార్యదర్శిని కలిసి అమ్మవారి చీర తెచ్చుకొని మొక్కు తీర్చుకోవడం మొదలు పెట్టండి. అంతా శుభమే జరుగుతుంది. అంటే పూజలు చేసి దాన్ని బతికించేద్దామనే? చెప్తానుండండి మీ సంగతి. ఇదిగో అమ్మాయి అమ్మాయి, అపూర్వ అపూర్వ, ఆ గగన్ గాడి అమ్మా చెల్లి గుడికొచ్చి భూమి బతకడం కోసం మొక్కు తీర్చుకుంటున్నారు. మొక్కేమిటంటే అలా మొక్కు తీర్చుకుని భూమిని బతికించేయాలని అనుకుంటున్నారు. అదిగదిగో చీర కూడా తీసుకెళ్తున్నారు చూడు. ఏమండి, ఏమైందండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.